మనం ఈ వీడియోలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ముఖ్యంగా రైల్వేస్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నటువంటి టాపిక్ని అయితే చూద్దాం. ఆ టాపిక్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దీన్ని యుఎన్ఓ అనడం జరుగుతుంది. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్య రాజ్య సమితి, అన్ని దేశాలు కలిసి ఉండేదే యుఎన్ఓ. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల మధ్య శాంతిని పెంపొందించే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. యుఎన్ఓ ఎప్పుడు ఏర్పాటైందంటే 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 193. చివరిగా చేరిన దేశం అంటే 193వ దేశం దక్షిణ సూడాన్. ఈ దక్షిణ సూడాన్ అనేది సూడాన్ దేశం నుంచి 2011 జూలైలో ఏర్పడింది. 2011 జూలై 14న యుఎన్ఓలో చేరింది. అయితే యుఎన్ఓ అధికారిక భాషలు మొత్తం ఎన్నంటే 6. ఈ 6 భాషలు గుర్తుపెట్టుకోవడానికి నేనైతే ఒక కోడ్ని ఇవ్వడం జరిగింది. ఈ కోడ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. FRCSAE, MBBS చేసిన తర్వాత FRCS అని ఉండడం జరుగుతుంది కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. FRCSAE. ఎఫ్ అంటే ఫ్రెంచ్, ఆర్ అంటే రష్యన్, సి అంటే చైనీస్, ఎస్ అంటే స్పానిష్, ఏ అంటే అరబిక్, ఈ అంటే ఇంగ్లీష్. ఈ 6 లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే యుఎన్ఓ అధికారిక భాషలు కింది వాటిలో యుఎన్ఓ అధికారిక భాష కానిది ఏది అనడం జరుగుతుంది. కాబట్టి ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. ఫ్రెంచ్, రష్యన్, చైనీస్, స్పానిష్, అరబిక్, ఇంగ్లీష్. FRCSAE. యుఎన్ఓ అనే పదాన్ని సూచించినది ఎవరంటే రూజ్వెల్ట్. యుఎన్ఓ అధికారిక చిహ్నం ఏంటంటే ఆలివ్ కొమ్మల మధ్యన గ్లోబ్ ఉండడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితిలో మొత్తం 6 ప్రధాన అంగాలు కలవు. 6 ప్రధాన అంగాలలో మొదటిది సాధారణ సభ, దీన్నే జనరల్ అసెంబ్లీ అంటారు. రెండవది సెక్యూరిటీ కౌన్సిల్. మూడవది ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి అయితే తెలుసుకుందాం. మొదటగా సాధారణ సభనే మనము జనరల్ అసెంబ్లీ అనడం జరుగుతుంది. యుఎన్ఓలో ఉన్న సభ్యదేశాలన్నీ సాధారణ సభలో సభ్యదేశాలుగా ఉంటాయి. కాబట్టి యుఎన్ఓలో ఉన్న సభ్యదేశాలు 193. అదేవిధంగా సాధారణ సభలో ఉన్న సభ్యదేశాలు ఏంటంటే 193. ప్రతి సభ్యదేశం ఈ సభకు 5 ప్రతినిధులను పంపుతుంది. కానీ ఏదైనా తీర్మానంపై ఒకే ఒక ఓటు ఉంటుంది. అంటే ఒక దేశానికి ఒకే ఒక ఓటు ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి సాధారణ సభలో సభ్యదేశాల సంఖ్య ఎంత అంటే 193. సంవత్సరానికి ఒకసారి సెప్టెంబర్లో సమావేశం అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే ఇక్కడ సాధారణ సభకు అధ్యక్షురాలుగా వ్యవహరించినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? సాధారణ సభకు అధ్యక్షురాలుగా వ్యవహరించిన తొలి భారతీయ మహిళ ఎవరంటే విజయలక్ష్మి పండిట్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీని యొక్క విధులు చూద్దాం. విధులు ఏంటంటే భద్రతా మండలికి సభ్య దేశాలను ఎన్నుకోవడం, యుఎన్ఓ చార్టర్లోని అన్ని అంశాలను చర్చించడం, ఆమోదించడం, సభలో ఏదైనా అంశం ఆమోదం పొందాలంటే 2/3 వంతు మెజార్టీ అవసరం. నెక్స్ట్ ఏంటంటే అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తులను అయితే నియామకానికి సిఫార్సులు అయితే చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే భద్రతా మండలిని మనం సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం. ఇది యుఎన్ఓలో కీలక భాగం. దీనిలో మొత్తం 15 సభ్యదేశాలు ఉంటే అందులో 10 తాత్కాలిక సభ్యదేశాలు, 5 శాశ్వత సభ్యదేశాలు. ఈ 5 శాశ్వత సభ్యదేశాలను గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోడ్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ABCFR. ఏ అంటే అమెరికా, B అంటే బ్రిటన్, C అంటే చైనా, F అంటే ఫ్రాన్స్, R అంటే రష్యా. ABCFR అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఎగ్జామ్లో ఈ మధ్యన అడుగుతుంది ఏంటంటే కింది వాటిలో శాశ్వత సభ్యత్వం కాని దేశం ఏది అని అనడం జరుగుతుంది. అలాంటప్పుడు కోడ్ గుర్తుంటే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. తాత్కాలిక సభ్యదేశాల యొక్క సభ్యత్వం 2 ఏళ్ళు ఉంటుంది. మళ్ళీ సాధారణ సభ 2/3 వంతు మెజార్టీతో ఎన్నుకుంటుంది. నెక్స్ట్, ఈ శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం ఉంటుంది. వీటో అంటే ఏదైనా ఒక అంశాన్ని తీసుకొచ్చినప్పుడు ఏ దేశమైనా దాన్ని వ్యతిరేకించేటటువంటి అధికారాన్ని వీటో అధికారం అని అంటారు. ఒక దేశం వద్దని చెప్పినా కానీ అది తీర్మానం చెల్లదు. దీన్నే మనం వీటో అధికారం అని అంటాం. విధులు ఏంటంటే వివిధ దేశాల మధ్య వివాదాలను పరిష్కరించి శాంతి పరిరక్షణను చేపట్టడం. ప్రపంచ శాంతి పరిరక్షణలో భాగంగా 1988లో దీనికి నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. 1988లో భద్రతా మండలికి నోబెల్ బహుమతి వచ్చింది. అయితే ఇక్కడ శాశ్వత సభ్య దేశాలు చెప్పాను కదండి, కోడ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ABCFR. నెక్స్ట్, ఆర్థిక సామాజిక మండలి. పేరులోనే ఉందండి, ఆర్థిక సామాజిక మండలి. అంటే వివిధ దేశాల యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి కృషి చేస్తుంది. దీనిలో మొత్తం 54 దేశాలకు సభ్యత్వం ఉంది. అయితే ఈ ఐక్యరాజ్య సమితి అనుబంధ దేశాలు సుస్థిర అభివృద్ధి అంటే అభివృద్ధిని సాధించడానికి కొన్ని కమిషన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం
5 ప్రాంతీయ కమిషన్లు, 14 ప్రత్యేక ఏజెన్సీలు, 10 ఫంక్షనల్ కమిషన్లను ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ ప్రాంతీయ కమిషన్లు మోస్ట్ ఇంపార్టెంట్. ఆఫ్రికా ఎకనామిక్ కమిషన్, దీన్ని అడిస్ అబాబా దీని యొక్క ప్రధాన కేంద్రం. లాటిన్ అమెరికా మరియు కరేబియన్ దీవుల యొక్క ఎకనామిక్ కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం శాంటియాగో అంటే చిలీ దేశం. యూరోప్ ఎకనామిక్ కమిషన్ ఎక్కడంటే జెనీవా. వెస్ట్రన్ ఆసియా ఎకనామిక్ కమిషన్ ఎక్కడంటే బీరూట్ అంటే లెబనాన్. ఆసియా పసిఫిక్ దేశాల ఎకనామిక్ కమిషన్ ఎక్కడంటే బ్యాంకాక్, థాయిలాండ్. నాలుగవ ప్రధాన విభాగమైనటువంటి ధర్మకర్తృత్వ మండలి లేదా ట్రస్టీషిప్ కౌన్సిల్ అనడం జరుగుతుంది. ఇదేంటంటే వలస పాలనలో ఉన్నటువంటి దేశాల యొక్క హక్కులు మరియు వారి యొక్క భూభాగాలను పరిరక్షించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ట్రస్టీషిప్ కౌన్సిల్. దీన్నే ధర్మకర్తృత్వ మండలి అని అనడం జరుగుతుంది. దీని కృషి ఫలితంగా ఎన్నో దేశాలు స్వాతంత్రం పొందాయి. అయితే ఇప్పుడు దాదాపు అన్ని దేశాలు స్వతంత్రంగా ఉన్నాయి కాబట్టి ఈ మండలి యొక్క ప్రాధాన్యత తగ్గింది. ఇందులో కూడా 5 శాశ్వత సభ్య దేశాలే సభ్యులుగా ఉంటారు. దేంట్లో ధర్మకర్తృత్వ మండలిలో. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనడం జరుగుతుంది. యుఎన్ చార్టర్ని అనుసరించి 1945లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే అంతర్జాతీయ న్యాయస్థానం లేదా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ది హేగ్లో ఉంది. ది హేగ్ అనేది నెదర్లాండ్స్ యొక్క రాజధాని. మొత్తం ఇక్కడ 15 మంది న్యాయమూర్తులు అయితే ఉండడం జరుగుతుంది. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క అధికారిక భాషలు 2, ఒకటి ఇంగ్లీషు, 2 ఫ్రెంచ్. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తి పదవి చేపట్టిన భారతీయులు 4: బెనగల్ నరసింహారావు, కె నాగేంద్ర సింగ్, దల్వీర్ భండారి, రఘునందన్ స్వరూప్ పాఠక్. ఇంపార్టెంట్ ఏంటంటే ఇది వివిధ దేశాల మధ్య తలెత్తేటటువంటి న్యాయ సమస్యలను విచారించి తీర్పులు ఇస్తుంది. ఈ తీర్పే అంతిమం. ఒకవేళ అప్పీల్ చేసుకుంటే అవకాశం అయితే ఉండదు. కొన్ని ప్రత్యేక అంశాల విషయంలో తీర్పు వచ్చిన 10 ఏళ్లలోపు పరిశీలించవచ్చు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సెక్రటేరియట్, దీన్నే సచివాలయం అనడం జరుగుతుంది. ఇది యుఎన్ఓ యొక్క పాలనా కేంద్రం. అంటే ఇక్కడి నుంచే పరిపాలన అనేది చేయడం జరుగుతుంది. యుఎన్ఓ విభాగాల మధ్య సమన్వయం, పర్యవేక్షణ దీని యొక్క ప్రధాన విధి. దీని యొక్క ఉన్నతాధికారి ఎవరంటే సెక్రటరీ జనరల్. భద్రతా మండలి సిఫార్సుల మేరకు సాధారణ సభ సెక్రటరీ జనరల్ని నియమిస్తుంది. ఈయన పదవీ కాలం 5 సంవత్సరాలు. 1988లో డిప్యూటీ సెక్రటరీ జనరల్ పదవిని కూడా చేయడం జరిగింది. 1988వ సంవత్సరంలో సెక్రటరీ జనరల్ పదవితో పాటు 1998లో డిప్యూటీ సెక్రటరీ జనరల్ పదవిని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు సెక్రటరీ జనరల్స్ ఎవరెవరు పనిచేశారో ఈ వీడియోలో చూద్దాం. మొదటి సెక్రటరీ జనరల్ మనకు తెలుసండి, ట్రిగ్వెలీ. మోస్ట్ ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు అని క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉన్నది. ట్రిగ్వెలీ, ఈయన నార్వే దేశానికి చెందినవాడు. 1946 నుంచి 52 వరకు పనిచేయడం జరిగింది. తర్వాత దాగ్ హమ్మర్షిల్డ్, యూతాంట్, కుర్దు వాల్దిమ్, జేవియర్ ఫెరెజ్ డిక్యులర్, బౌత్రోస్ గలీ, కోఫీ అన్నాన్, బాన్ కీ మూన్. ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటెరస్. ఈయన పోర్చుగల్ దేశానికి చెందినవాడు. 2015 నుండి ప్రజెంట్ ఆయనే వర్క్ చేస్తున్నాడు. అయితే ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ అడిగే ఆస్కారం ఉన్నది. ఎవరంటే ఆంటోనియో గుటెరస్. మరొకసారి వినండి, ఆంటోనియో గుటెరస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇతడు పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలను అయితే కొన్నింటిని చూద్దాం. మొదటగా యునెసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యునెసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. వెనుకబడిన దేశాల్లోని బాలల అభివృద్ధికి కృషి చేస్తుంది. బాలల ఆరోగ్య రక్షణ, పోషకాహారం అందించడం, రోగ నియంత్రణ కార్యక్రమాలు చేపడుతుంది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇక్కడ యునెసెఫ్కి 1965లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. నెక్స్ట్ యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీన్నే తెలుగులో ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ. దీన్ని 1946లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ప్యారిస్. అదే యునెసెఫ్ అయితే న్యూయార్కు. నెక్స్ట్ యునెస్కో అంటే ప్యారిస్. సాంస్కృతిక అంశాలను గుర్తించి వాటికి గుర్తింపునిస్తుంది. నోట్ ఏంటంటే ఇక్కడ అబ్రివేషన్స్ మరియు ప్రధాన కార్యాలయాలు చాలా ముఖ్యం. మరో అనుబంధ సంస్థ FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం రోమ్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే FAO అంటే పేరులోనే ఉందండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అంటే పౌష్టికాహారాన్ని పెంచుతుంది. అదేవిధంగా వ్యవసాయ ఆహార ఉత్పత్తులకు దిగుబడులను పంపిణీ
రంగాలను అభివృద్ధి చెందింది. ఇంపార్టెంట్ అండి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, దీన్ని 1948లో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా గుర్తించడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7న నిర్వహిస్తారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రోస్ అదనం గ్యాబ్రియోసెస్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. WHO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రోస్ అదనం గ్యాబ్రియోసెస్. నెక్స్ట్ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఇది 1946లో UNO ప్రత్యేక సంస్థగా ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవా. ILO యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలోనే ఉంది. WHO యొక్క ప్రధాన కార్యాలయం కూడా జెనీవాలోనే ఉన్నది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సంస్థ ఏంటంటే UNEP, అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఇది 1972లో ఏర్పడింది. పర్యావరణ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించేలా చూస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం నైరోబీలో ఉంది. నైరోబీ అనేది కెన్యా యొక్క రాజధాని. నెక్స్ట్ IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. ప్రస్తుతం IMF మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే క్రిస్టలినా జార్జివా. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం IMF మేనేజింగ్ డైరెక్టర్ అంటే క్రిస్టలినా జార్జ్. IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. IMF మరియు IBRD సంస్థలను 1944 బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో స్థాపించబడ్డాయి కాబట్టి వీటిని బ్రిటన్ వుడ్స్ కౌలులని కూడా అంటారు. IMF, IBRDలు కొన్ని సంస్థలు మరియు వాటి యొక్క అబ్రివేషన్స్లో ప్రధాన కేంద్రాలు ఇవ్వడం జరిగింది. మీరైతే చూసుకోండి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి కొన్ని సంవత్సరాలను అయితే గుర్తించడం జరిగింది. అందులో ముఖ్యంగా 2024ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్, అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 2023 అయితే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, అంటే చిరుధాన్యాల యొక్క సంవత్సరం. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి. 2024 వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్, 2023 వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. మిగతా కూడా ఇవ్వడం జరిగింది. 2022 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్లాస్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆర్టిజనల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. 1968 అంతర్జాతీయ మానవ హక్కుల సంవత్సరం. నోట్ ఏంటంటే 2024 వరకు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అయితే అన్ని గుర్తుంటే ఇంకా మంచిది. ఈ మధ్యన అయితే రీసెంట్ ఇయర్స్ని ఎక్కువగా అడగడం జరుగుతుంది. కాబట్టి 1968 అంటే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. ఇది స్టార్టింగ్ కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. అదేవిధంగా 2016 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్, 2017 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ టూరిజం ఫర్ డెవలప్మెంట్, 2016 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్, 2019 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజినియస్ లాంగ్వేజెస్, 2020 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్, 2021 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. 2020 నుంచి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ 2020, 2021 అయితే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. 2023 ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, 2024 ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్. ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి దశాబ్దాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 2024-33 అయితే ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే సైన్స్ డెవలప్మెంట్, సైన్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఈ దశాబ్దాన్ని అయితే గుర్తించడం జరిగింది. 2024-33, 2022 నుంచి 32 వరకు, అంటే దశాబ్దం అంటే 10 సంవత్సరాలు, డికేడ్ అంటే 10 years. ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ ఇండిజినియస్ లాంగ్వేజెస్, అంటే దేశీయ భాషల దశాబ్దం 2022 నుంచి 2032. 2021-2030 ఆరోగ్యకరమైన వృద్ధాప్యము, వలసవాద నిర్మూలన, రోడ్డు భద్రత, పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ, సస్టైనబుల్ డెవలప్మెంట్. 2019-20 నెల్సన్ మండేలా డికేడ్ ఆఫ్ పీస్, యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆఫ్ ఫ్యామిలీ ఫార్మింగ్. 1828 అయితే ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ యాక్షన్ అండ్ వాటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. 18-27 అయితే పేదరిక నిర్మూలన దశాబ్దం. ఈ విధంగా అన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. 95 2004 వచ్చేసరికి మానవ హక్కుల దశాబ్దం. మోడల్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అక్టోబర్ 24. ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన సంవత్సరం 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఏర్పడడం జరిగింది. అందువలన ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని అక్టోబర్ 24న జరుపుకుంటారు. యుఎన్ఓ మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ట్రిగ్వేలి. WHO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? WHO ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉన్నది. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య ఎంత? భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య ఎంత? మీకు ఆల్రెడీ తెలుసండి. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య
5. గుర్తుపెట్టుకోవడానికి కోడ్ కూడా ఇచ్చాము, ABCFR. ఆఫ్రికా ఎకనామిక్ కోఆపరేషన్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆఫ్రికా ఎకనామిక్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అడిస్ అబాబా. అంతర్జాతీయ న్యాయస్థానం అధికారిక భాషలు ఏవి? 2, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. UNO జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన భారతీయ తొలి మహిళ ఎవరు అంటే విజయలక్ష్మి పండిట్. ఇలాంటి క్వశ్చన్స్ మరియు ఈ మెటీరియల్ PDF కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా పొందవచ్చు. థ్యాంక్ యూ.